రాత్రికాలపు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమామయుడా, కృపయు కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన పూజింపదగిన కొనియాడబడు నామమునకు లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, నమ్మదగిన దేవుడవు తండ్రి, నమ్మకమైన సత్య సాక్షివి దేవా. నిన్ను నమ్మిన నీ బిడ్డల ఎడల కృపచూపు దేవుడవు, న్యాయవంతుడవు, యథార్థవంతుడవు తండ్రి, కనికరము చూపు దేవుడవు, కరుణ వాత్సల్యములు కలిగిన దేవుడవు. అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు అయ్యా. పాపాత్ములమైన మమ్ములను, దోషులము అపవిత్రులమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు. పాపులలో ప్రధాన పాపి అయిన నన్ను మమ్ములను మీరు కనికరించినారు. పాపం నుండి, నిత్య నరకం నుండి మమ్మను రక్షించినారు. మాకు రావాల్సిన మా దోష శిక్షను మీరు ఇష్టపూర్వకంగా భరించినారు. సర్వ మానవాళి పాప భారాన్ని భరించిన గొప్ప మనసు గల దేవుడవు తండ్రి. అయ్యా, మీ ప్రేమ, మీ జాలి, దయా, కనికరాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించక మునుపు మీ పాదముల వద్ద చేరి మిమ్మల్ని స్తుతించడానికి, మీకు మొరపెట్టడానికి, మిమ్మల్ని కీర్తించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. దేవా, ఈ ఉదయకాలంలో మీ రెక్కల చాటున మాకు ఆశ్రయం ఇచ్చారు. మా కష్టాల నుండి, శ్రమల నుండి, సమస్యల నుండి, మా బాధల నుండి మమ్మను తప్పించినారు దేవా. మా పనులలో, మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు. మా ప్రయాణాలలో చక్కని క్షేమాన్నిచ్చారు. ప్రతి ఆటంకం, అపాయం, ప్రమాదముల నుండి మమ్మను రక్షించినారు దేవా. అయ్యా, ఆత్మీయంగా, భౌతికంగా మీరు మా పట్ల చేసిన మేలులు, ఉపకారములను బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఇరుకులు, ఇబ్బందులలో, వ్యాధి బాధలలో, కష్ట నష్టాలలో మీరు మాకు తోడుగా ఉంటూ మమ్మను బలపరుస్తూ, ఆదరిస్తూ, ఓదార్చుతూ అక్కున చేర్చుకొని మా కన్నీటిని తుడిచి మమ్మను కాపాడిన దేవా, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, మా నోటి మాటల ద్వారా, మా తలంపుల ద్వారా, మా క్రియల ద్వారా ఈ దినమంతటిలో మేము చేసిన పాపాన్నంతటిని బట్టి మీ పాదముల వద్ద క్షమాపణ వేడుకుంటున్నాం తండ్రి. ఈనాడు మేము తెలిసి తెలియక మా నోటి ద్వారా ఎందరినైతే దూషించినామో, అనకూడని మాటలన్నామో, ఎంతగా కన్నీటికి గురి చేశామో దయతో మమ్మను క్షమించండి దేవా. మీ పాదముల వద్ద చేరి క్షమాపణ వేడుకుంటున్నాం తండ్రి. మీ రక్తం ద్వారా మమ్మను కడగండి, పరిశుద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మేము కష్టకాలమందు శ్రమ చేత బాధపడుతున్నప్పుడు మా మొరలను, మా కష్టాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నారు. మమ్మను ప్రతి పరిస్థితి నుండి తప్పించినారు. విరోధుల చేతిలో నుండి, శత్రువుల నుండి, అపవాది కబంధ హస్తాల నుండి మమ్మను కాపాడినారు తండ్రి. అయ్యా, మమ్మను చెయ్యి విడువని దేవుడోగా, విడిచిపెట్టని తండ్రివిగా మీరు మాకున్నందుకు వందనాలు స్తోత్రాలు. దేవా, మమ్మను ప్రేమించినారు తండ్రి. మా కన్నీటిని తుడిచినారు. మీ గొప్ప సహాయాన్ని మాకు అందించినారు. ఈ రాత్రికాల సమయంలో అనేక పరిస్థితులను బట్టి మానసికంగా కృంగిపోతున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. నెమ్మది, సమాధానం, సంతోషం లేక, ఒంటరితనంలో నా అన్నవారు లేక, అనేక శోధనల గుండా, శ్రమల గుండా, సమస్యల గుండా చిక్కుకొని బాధపడుచున్న వారిని, పాపానికి బానిసలయ్యి వ్యర్థమైన వాటిని ఆశిస్తూ తమ జీవితాలను నష్టపరుచుకుంటున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇబ్బందుల మధ్య, ఆటంకాలతో, అపాయాల మధ్య జీవిస్తూ ఆత్మీయంగా పడిపోయిన బిడ్డలందరినీ కూడా మీరు కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి పట్ల మీ కృపను చూపించండి దేవా. వారి ఎడల మీరే ఆత్మ కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి పరిస్థితి నుంచి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. అయ్యా, ఈనాడు మీ యొద్ద నుండి మేలులు పొందుకొని తృప్తి కలిగి జీవించే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి దేవా. ఈనాడు ఎంతో మంది బిడ్డలు నిందలను బట్టి, అవమానాలను బట్టి, నిరుత్సాహాలను, కృంగుదలను బట్టి, ఆయా సమస్యలను, శ్రమలను బట్టి మీ సన్నిధికి దూరమవుతున్నారు దేవా. అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారిని మీరు సరిచేయండి దేవా. వారితో మీరు మాట్లాడండి దేవా. మరలా మీ సన్నిధికి నడిపించండి దేవా. కృంగిన స్థితి నుండి మీరే బిడ్డలందరినీ లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే ప్రియులు వారి అక్కరల కొరకు, సమస్యల కొరకు మొరపెడుతున్నారో, ఎందరైతే మీ కార్యాలయందు ఆసక్తి కలిగి జీవిస్తున్నారో,
ఎందరైతే మీ యందు భయభక్తులు కలిగి మీ దృష్టికి నమ్మకస్తులుగా బ్రతుకుతున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ యొక్క పరలోకపు సహాయాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ సమయాన ఉద్యోగం కోల్పోయామని, చేయడానికి పనులు దొరకడం లేదని, కుటుంబ పోషణ కష్టమవుతుందని ఆందోళన చెందుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు ఎందు నిమిత్తం ఉద్యోగాన్ని కోల్పోయారో దయచేసి వారికి మరలా శ్రేష్టమైన జాబును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలలో గొప్ప సంతోషాన్ని నింపమని వేడుకుంటున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఆరోగ్యం పాడైందని, నయం కాని వ్యాధితో బాధపడుతున్నామని, ఎంతో కాలం నుండి పడకపై ఉండి లేవలేని స్థితిలో ఉంటున్నామని, స్వస్థత లేక కన్నీరు కారుస్తున్న బిడ్డలందరినీ మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. స్వస్థపరచండి దేవా. బిడ్డల్ని బాగు చేయండి. మరణకరమైన పరిస్థితి నుంచి బిడ్డల్ని కాపాడండి. ప్రతి ఒక్కరిని సజీవులనుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, కుటుంబ పరిస్థితులు బాగోలేక, అనుకున్నవి జరగక, కోరుకున్నవి నెరవేరక బాధపడుచున్న ప్రతి బిడ్డను కూడా మీరు దృష్టించండి దేవా. అయ్యా, బిడ్డలు ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితిని కూడా మీరే బాగుగా చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి బాధపడుచున్న ప్రతి బిడ్డ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డలు చేసే ఉద్యోగంలో, వ్యాపారంలో, చేతి పనులలో మీరే అభివృద్ధిని, ఆశీర్వాదమును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు అప్పుల సమస్యలను బట్టి కృంగిపోతున్న ప్రియులను మీరు దృష్టించండి దేవా. బిడ్డలకు మీ గొప్ప సహాయాన్ని అందించండి దేవా. అయ్యా, ప్రియులు రకరకాల కారణాలను బట్టి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు దేవా. వాటిని తీర్చుకోలేక ఎంతో కలవరంలో, దుఃఖంలో జీవిస్తున్నారు తండ్రి. దయచేసి ప్రతి బిడ్డ అక్కర కొరతను మీరు తీర్చండి దేవా. అప్పు బాధ నుండి సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో బిడ్డల బాధలను మీరు తీర్చండి దేవా. వారి అక్కరలు, కొరతలు మీరు దూరపరచండి దేవా. అయ్యా, మమ్మను విడువని దేవుడోగా మీరు మా పట్ల ఉంటూ అధికంగా ఆశీర్వదించే దేవుడోగా మా జీవితంలో ఉంటూ అయ్యా, మా నివాస స్థలములను వర్ధిల్ల చేసే దేవుడవు తండ్రి. మీరు మాకు తోడయ్యుండి మాతో ఉంటూ మా సమస్యలను, మా బాధలను తీర్చే శక్తి కలిగిన దేవుడుగా ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీరే మా పట్ల అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించండి దేవా. గొప్ప కార్యముల చేత మా హృదయాన్ని తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ సమయాన ఎందరైతే రకరకాల భయాల గుండా వెళ్తున్నారో, ఎందరైతే ప్రతి పరిస్థితిని బట్టి, శ్రమలను బట్టి దిగులు చెందుతున్నారో, కృంగిపోయిన స్థితిలో ఉంటున్నారో అట్టి వారందరినీ మీ వాక్యం చేత ఆదరించండి దేవా. వారిలో ఉండే భయాలను దూరపరచండి దేవా. దిగులు, నిరుత్సాహాల నుండి బిడ్డల్ని లేవనెత్తండి దేవా. మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి బిడ్డను మీరు బలపరచండి దేవా. అయ్యా, నిందింపబడుచున్న వారిని, అవమానాల పాలవుతున్న బిడ్డలను మీరు ఓదార్చండి దేవా. ఈనాడు బిడ్డలు వారు చెయ్యని తప్పులకు కూడా ఎన్నో మాటలు అనుభవిస్తున్నారు దేవా. ఎంతో దుఃఖిస్తున్నారు తండ్రి. దయచేసి వారి దుఃఖాన్నంతటినీ సంతోషంగా మార్చండి దేవా. శత్రువుల నుండి, పగవారి నుండి, హాని కలిగించే పరిస్థితుల నుండి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నీ బిడ్డలను గణపరచండి దేవా. మీరే వారికి ఖ్యాతిని, ఘనతను, మంచి పేరును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ బిడ్డలను ఐశ్వర్యవంతులను చెయ్యాలని ఐశ్వర్యవంతుడైన మీరు దరిద్రునిగా మారినారు. మమ్మల్ని ఆరోగ్యవంతులను చెయ్యాలని మీరు వ్యాధిని అనుభవించినారు దేవా. మీ గొప్ప ప్రేమను బట్టి, మీ త్యాగాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో అనారోగ్యాలతోటి బాధపడుచున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ముట్టండి దేవా, స్వస్థపరచండి. ఎందరైతే ఐసీయూలో మరణకరమైన పరిస్థితిలో ఉంటున్నారో అట్టి వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మరణాన్ని తప్పించుట ప్రభువైన యెహోవా వశమన్న వాగ్దానం బిడ్డల పట్ల సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆనాడు దేవా, హిజ్కియా భక్తుడు విశ్వాసంతో, కన్నీటితో మీకు ప్రార్థించితే మరణం నుండి తప్పించబడి 15 సంవత్సరముల ఆయుష్ను మీ యొద్ద నుండి పొందుకున్నాడు దేవా. అట్టి విశ్వాసం ఈనాడు మా అందరిలో దయచేయండి ప్రవ్వా. ప్రియులు కూడా నమ్మకంతో, భారంతో, విశ్వాసంతో, కన్నీటితో మీకు ప్రార్థించి
మీ యొద్ద నుండి గొప్ప ఆయుష్ను పొందుకొనుటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, బిడ్డలు వారి ఉద్యోగాల కొరకు, ఇంటర్వ్యూల కొరకు, పరీక్షల కొరకు బాధపడుచుండగా మీరే వారి బాధలను తీర్చండి దేవా. బిడ్డల ప్రిపరేషన్లో తోడయుండి సహాయం చేయండి దేవా. ఈనాడు బిడ్డలు ఎంతో ప్రయాసపడుతున్నారు దేవా, ఎంతగానో కష్టపడుతున్నారు తండ్రి. ఏమీ పొందుకోలేని వారిగా ఉంటున్నారు. అలాంటి వారిని మీరు దృష్టించండి దేవా. మీరే వారికి సహాయం చేయండి దేవా. బిడ్డలకు మీ యొక్క పరలోకపు జ్ఞానాన్ని ధారాళంగా దయచేయండి ప్రవ్వా. అయ్యా, అధికారులకు బిడ్డల ఎడల దయ పుట్టించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారు కోరుకున్న జాబులు సకాలంలో పొందుకునేలాగా మీరే సహాయం చేయండి దేవా. చిన్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలు స్కూల్స్కి, ఆయా స్థలాలకు వెళ్తూ వస్తుండగా మీరే వారిని కాపాడండి దేవా. బిడ్డల చుట్టూ మీ దూతలను ఉంచండి దేవా. చిన్ననాటి నుంచి మిమ్మల్ని స్మరించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. ప్రత్యేకించి ఎందరైతే చిన్న బిడ్డలు అనారోగ్య బారిన పడి బాధపడుచున్నారో అట్టి వారందరినీ కూడా మీరే ముట్టి స్వస్థపరచండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి. వారిలో ఉండే దుఃఖాన్ని, నొప్పిని, బాధను సంపూర్ణంగా దూరపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వనస్తుల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి దేవా. యవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండుటకు సహాయం చెయ్యండి. చదువుకుంటుండగా, వ్యాపారాలు చేసుకుంటుండగా, ఉద్యోగాలు చేసుకుంటుండగా మీరే వారిని జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా. ఈనాడు బిడ్డలు ఎక్కడ ఉన్నా, ఏమి చేసినా మీ నామానికి మహిమకరంగా వారుండుటకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి ముఖ్యంగా యవ్వనస్తులు లోకంలో, పాపంలో పడిపోకుండా ప్రత్యేకింపబడిన బిడ్డలుగా ఉండుటకు సహాయం చెయ్యండి. మీ కాడిని మోసే బిడ్డలుగా, మీ పరిచర్య చేసే బిడ్డలుగా ఉండేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో వివాహ సంబంధం కుదరక వివాహాలు జరగడం ఆలస్యమవుతున్నాయని బిడ్డలు ఎంతో బాధపడుచుండగా అట్టి వారి బాధలను మీరు దూరపరచండి దేవా. మీ సొంత సమయంలో మీ చిత్తానుసారంగా బిడ్డలకు శ్రేష్టమైన సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు వారి కుటుంబాలలో, వారి బిడ్డల జీవితాలలో శుభకార్యములు జరగడం లేదని, మంచి పనులు నెరవేరడం లేదని ఎంతో బాధపడుచుండగా అట్టి వారి బాధలను మీరు దూరపరచండి దేవా. మీరే వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఇండ్లు లేక బాధపడుచున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంటి నిర్మాణం చేసుకుంటున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ప్రతి అక్కర కొరతను మీరు తీర్చండి దేవా. అయ్యా, వర్షాలను బట్టి నాయన రకరకాలుగా నష్టాలను అనుభవిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఆ నష్టాలను మీరే తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వర్షం బారి నుంచి బిడ్డల్ని కాపాడండి దేవా. అయ్యా, మాకు ఎంతవరకు వర్షం అవసరమో అంత మాత్రమే అనుగ్రహించండి దేవా. అతివృష్టి, అనావృష్టి నుంచి తప్పించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, కృప చూపించండి తండ్రి. ఈ దినమంతా కూడా నీ బిడ్డల పట్ల మీరు చేస్తూ వచ్చిన గొప్ప మేలులు, ఉపకారములను బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా, బిడ్డలు వారి పనులలో అపజయం ఎదుర్కొన్నామని, వారి ప్రయత్నాలు సఫలం కాలేదని, ఇంకా రకరకాలుగా అపజయాల పాలైనామని బిడ్డలు పడకపై ఉండి కన్నీరు కారుస్తుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆదరించండి దేవా. ఓదార్పును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలకు మరలా మీ గొప్ప సక్సెస్ను దయచేయండి ప్రవ్వా. అయ్యా, మీరెంతో నమ్మకమైన దేవుడో తండ్రి, అద్భుతాలు చేసే దేవుడో ప్రవ్వా. దయచేసి నీ బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎందరైతే ప్రియులు వారి సొంత వారిని కోల్పోయి బాధపడుచున్నారో, దుఃఖంలో ఉంటున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆదరించండి దేవా. ఓదార్పును దయచేయండి. ముఖ్యంగా తల్లిని కోల్పోయిన బిడ్డలను, తండ్రిని కోల్పోయిన వారిని, భర్తను కోల్పోయిన వారిని, భార్యను కోల్పోయిన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డలు లేని లోటును మీరు తీర్చండి దేవా. మీ రెక్కల చాటును వారిని భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, ఈ సమయాన ఎందరైతే ప్రియులు రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి. చక్కని క్షేమాన్ని, కాపుదల, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, రాత్రికాల సమయంలో మా పడకల చుట్టూ, మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి తండ్రి. రేపు దేమే లేచి మీ పాదముల వద్ద సాగిలపడుటకు మరొక సమయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ, రేపటి దినమున ఎందరైతే బిడ్డలు ఈఎంఐలు కట్టాలని, పొదుపులు కట్టాలని, లోన్స్ కట్టాలని, అప్పులు కట్టాలని, వడ్డీలు చెల్లించాలని ఇలా రకరకాలుగా ఆర్థికంగా బాధపడుచున్న వారు
వారి అక్కరలు మీరు తీర్చండి దేవా. వారి బాధను సంపూర్ణంగా తీర్చండి దేవా. మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తూ ఉదయకాల సమయం నుంచి ఇంతవరకు మీ కాపుదల భద్రతలో మమ్మను కాచి కాపాడిన దేవా, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తి గల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత, ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.